త్రయంబకేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వరం అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. గోదావరి తల్లి అడుగుల సవ్వడితో త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునీతమైన పరమ పునీత ధామం త్రయంబకేశ్వరం. ఈ అపురూప ఆధ్యాత్మిక క్షేత్రం ఎన్నో అందాలు, మరెన్నో విశిష్ట ఆలయాలకు నెలవు. ఆధ్యాత్మిక మానమైన కార్తీక మాసంలో ఈ క్షేత్ర దర్శనం జీవులకు మోక్షదాయకం. ద్వాదశి జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన త్రయంబకేశ్వర లింగానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీనిని త్రయంబకం అంటారు. వీటితో పాటు సాక్షాత్తు ఆదిపరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉందని ప్రశస్తి. అలాగే 33 కోట్ల దేవతలు కొలువై ఉన్నారని నమ్మకం. త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. అంబకం అంటే నేత్ర అని అర్థం. 3 నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులు 3 నేత్రాలుగా వెలసిన దేవుడు. పాల భాగంలోని 3వ నేత్రమే అగ్ని నేత్రం. మన్మధుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి అనే 3 స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తాయి. త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం. మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణము నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు. కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశమంతా ఋషులు, సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేది. 7 ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకాలతో అల్లాడింది. ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని దారబోసి ఓ సరస్సును సృష్టించాడు. అహల్యతో పాటు మిగిలిన ఋషిపత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు. కాని వారిలో గౌతమ మహర్షి పట్ల, అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా అలాంటి సరస్సులను నిర్మించమని వారు పోరు పెట్టారు. అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుడి గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏమి కావాలి అని అడుగగా వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయమంటారు. అది పాపమని చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని పట్టుబడతారు. దాంతో ఏమి చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును దర్భపుల్లతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది. ఇదే అదనుగా భావించిన ఋషులందరూ గోహత్య మహాపాపమని, ఈ ప్రదేశంలో గంగను పారెట్లు చేస్తే ఆత్మహత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. దాంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు బ్రహ్మ, విష్ణు, ఆదిపరాశక్తులతో కలిసి ప్రత్యక్షమవుతారు. ఏం వరం కావాలని అడుగగా గంగను విడుదల చేయమని కోరతారు. అప్పుడు శివుడు తన జటను విసరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగానది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందికి వస్తుంది. దానినే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానవట్టం లోపల 3 లింగాకారాలలో ఉంటారు. అందువలనే దీనిని త్రయంబకం అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా అత్యంత ప్రాముఖ్యాన్ని పొందిన ఈ మహాలింగం త్రయంబకం. ఆలయ విశిష్టత. పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటి ఆలయాన్ని మాత్రం 1730లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువ భాగం దేవాలయాల నిర్మాణానికి నల్ల సానపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం హేమంత్ పంతి శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలి వైపు చతురస్రాకారంగాను, బయటి వైపుకు నక్షత్రాకారంగాను ఉంటుంది. సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. మొదటగా నందీశ్వరుణ్ణి దర్శించుకున్న అనంతరం దేవదేవుణ్ణి దర్శించుకుంటాం. భక్తులకు ముందుగా ఆ నందీశ్వరుడి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఓ కోనేరు ఉంటుంది. అది ఎప్పుడూ గోదావరి నది జలాలతో నిండి ఉంటుంది. గుడి ప్రాంగణం విశాలమైంది. ఆలయ ప్రాకారంలో చిన్న చిన్న శివలింగాలు, చిన్న చిన్న ఆలయాలు అమర్చి ఉంటాయి. గుడి ప్రాకారాలను చాలా ఎత్తులో నిర్మించడం జరిగింది. గుడిలోని కలశాలను బంగారంతో నిర్మించారు. అప్పట్లో ఈ కలశాలను నిర్మించటానికి 16 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు, వీటన్నింటినీ కూడా 16వ శతాబ్దంలోనే నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.
గర్భగుడికి బయటవైపుగా 4 ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో గల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయం ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది. కుశ అంటే దర్భ, వర్తం అంటే తీర్థమని అర్థం. దీనిలో స్నానం చేయడం వలన సర్వ పాపాలు రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. గౌతముడు శివుణ్ణి మెప్పించి గంగను తీసుకువచ్చు ప్రారంభంలో తన చేతినున్న దర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన ఆ వర్తనమైన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలుపెట్టింది. కుంభమేళా నిర్వహించే సమయంలో సాధువులు, హిమాలయాల నుంచి వచ్చే ఋషులు, అఘోరాలు ఈ కోనేటిలో స్నానాలు ఆచరిస్తారు. ఈ కోనేరు చుట్టూ అనేక లింగాలు, వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కొలువై ఉంటాయి. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాలు నిర్వహిస్తారు. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి 3 కూడా ఒకేసారి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ సింహస్థ కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళా సమయంలో కోనేటిలో 3 దేవతలు కొలువై ఉంటారని ప్రశస్తి. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి త్రయంబకం చేరుకోవచ్చు. నాసిక్ నుండి దేవాలయానికి 28 కిలోమీటర్లు. ఇక్కడి నుండి బస్సులు ఉంటాయి. అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయం 40 కిలోమీటర్లు. ఇక్కడి నుండి ప్రైవేట్ వ్యాన్లు, బస్సులు ఉంటాయి. షిర్డీ వెళ్లే యాత్రికులు తీర్థయాత్రలో భాగంగా వెళ్లవచ్చు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.